హాయ్ అండి అందరికీ. 45 డేస్ టెట్ అండ్ డిఎస్సి, అంటే డిఎస్సికి ఇది సరిపోదు, టెట్కి సరిపోయేటటువంటి క్లాసెస్ అన్నీ కూడా మనం 45 డేస్లో కంప్లీట్ చేసే విధంగా, సిలబస్ కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం. దానిలో భాగంగా 4th క్లాస్ తెలుగు టోటల్ లెసన్స్ అన్నింటి నుంచి మనం 60 బిట్స్, ఈ 50 కాదు 60 బిట్స్ అనమాట ప్రిపేర్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ నేను ఇచ్చేటటువంటిది వీడియో, నెక్స్ట్ టెస్ట్ వీడియో ఏంటంటే 6th టోటల్ సైన్స్ అనమాట. 6th సైన్స్ నుంచి టోటల్ బిట్స్ అనేవి ఒక 50 or 60 బిట్స్ వరకు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ దాన్ని ప్రిపేర్ అయ్యి ఉండండి. ఇక్కడ మనం ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే అనుభూతి గీతాలు అనేటటువంటి కవితా సంపుటిని రచించిన వారు ఎవరు, అంటే కవితా సంపుటి ఎవరికి సంబంధించింది అనుభూతి గీతాలు అనేది? ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. చూడండి, నేను ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే కనుక తప్పనిసరిగా కామెంట్ చేయండి, అది నేను పిన్ చేస్తాను. నెక్స్ట్ చూసే వాళ్ళకి ఆ మిస్టేక్ అనేది తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, తెలివైన దుప్పి అనేటటువంటి కథలో దుప్పి పేరు ఏమిటి? తెలివైన దుప్పి కథలో దుప్పి పేరు ఏమిటి? బోధిసత్వుడు. దుప్పి పేరు బోధిసత్వుడు. నెక్స్ట్ వన్, గోపాల్ తెలివి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి. నెక్స్ట్ వన్, విదూషకుడు. విదూషకుడు అనగా అర్థం ఏమిటి? విదూషకుడు అనగా అర్థం ఏమిటి? మనకి టెట్లో ఆల్రెడీ ఇచ్చారు కూడా, ఇది హాస్యగాడు. మాల్వారాజు ఆస్థానంలోని విదూషకుడు ఎవరు? గోపాల్ తెలివి పాఠంలోనే ఉంటుంది ఇది. గోపాల్. గోపాల్. ఢిల్లీ సుల్తాన్ ఇచ్చినటువంటి ప్రశ్నకు సమాధానంగా గోపాల్ ఎన్ని గొర్రెలను తీసుకుని వెళ్ళాడు? 25 గొర్రెలు. 25 అంటే 25. 25 లేదా 25. అన్నమయ్య కవితా లక్షణాలు కానిది ఏమిటి? తాళ్లపాక అన్నమయ్య గారి యొక్క కవితా లక్షణాలు కానిది ఏమిటి? తేట తెలుగు పలుకుబడి అనేది ఉంటుంది. దేశీ పద సంపద కూడా కనిపిస్తుంది. వాడుక భాషలోని అపురూప మాధురి అనేది కూడా కనిపిస్తుంది ఈయన యొక్క కవితా లక్షణాలలో. ఈ అక్షర రమ్యత అనేది కాదనమాట. ఓకేనండి, అది నన్నయ్య గారిది అనుకుంటా. నెక్స్ట్ వన్, పద కవిత పితామహుడు అని ఎవరికి బిరుదు? అన్నమయ్య గారికి పద కవిత పితామహుడిగా పేరు. బిందు అనే కథను రచించినది ఎవరు? సుధుం రామ్మోహన్. బిందు అనే కథను రచించినది సుధుం రామ్మోహన్. బిందు అనే పాఠంలోని పాత్ర కాని వారు ఎవరు? బిందు అనే పాఠంలో కథలోని పాత్ర కానివారు. నీరు అనేది అక్కడ ఉండదు, చుక్కతల్లి ఉంటుంది, చందమామ, సూర్యుడు. సూర్యుడు కూడా ఉంటారు పాత్రగా. వాయువు. ఈ చుక్కతల్లి యొక్క పిల్లలు చందమామ, సూర్యుడు, వాయువు. సో ఈ నీరు అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ వన్, పరివర్తన పాఠంలోని అబ్బాయి పేరు ఏమిటి? పరివర్తన పాఠంలోని అబ్బాయి పేరు రాము. ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్టమైనటువంటి రచన ఏది? అత్యంత విశిష్టమైనటువంటి రచన కన్యాశుల్కము. ప్రశ్నార్థక వాక్యాలలో వచ్చే పదాలు ఏమిటి? ప్రశ్నార్థక వాక్యాలలో వచ్చే పదాలు ఎప్పుడు, ఎక్కడ, ఏది, ఎటువైపు, ఇటువంటి పదాలతో ప్రశ్నార్థక వాక్యాలలో ఏదో ఒక చోట ఈ పదం అనేటటువంటిది వస్తుంది. సో మనకి నెక్స్ట్ వన్, పిల్లలమర్రి వెంకట హనుమంతరావు గారి యొక్క రచన కానిది ఏంటి? పిల్లలమర్రి వెంకట హనుమంతరావు గారి యొక్క రచన కానిది ఏమిటి? ఈ సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయము, కాపు పాటలు, ఈ 3 కూడా ఆయన యొక్క రచనలే. ఈ ఉడుతమ్మ ఉపదేశం అనేది కాదనమాట. ఇది మనకి రావూరి భరద్వాజ గారికి వస్తుంది. నెక్స్ట్ వన్, కందిరీగ కిటుకు అనేటటువంటి కథను రచించిన వారు ఎవరు? కందిరీగ కిటుకు అనే కథను రచించిన వారు రావూరి భరద్వాజ గారు. రావూరి భరద్వాజ గారు. నెక్స్ట్ వన్, రావూరి భరద్వాజ గారి యొక్క ఏ రచనకు గాను జ్ఞానపీఠ పురస్కారం లభించింది? పాకుడు రాళ్ళు అనేటటువంటి రచనకి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. 3 మంచి కథలు అనేటటువంటి రచన ఎవరిది? 3 మంచి కథలు అనేటటువంటి రచన ఎవరిది? అవధాని రమేష్. అవధాని రమేష్. నెక్స్ట్ వన్, తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకం పేరేమిటి?
తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకం పేరు భామాకలాపం. భామాకలాపం. పశువుల పూజ ఏ రోజున చేస్తారు? పశువుల పూజ అనేది కనుమ నాడు చేస్తారు. కనుమ నాడు చేస్తారు. కవిరాజు అనే బిరుదు ఎవరికి కలదు? వీరికి కలదు. కవిరాజు అనే బిరుదు వీరికి కలదు. త్రిపురనేని రామస్వామి చౌదరి. త్రిపురనేని రామస్వామి చౌదరి. గోన గన్నారెడ్డి గంగిరెద్దు ఈ రచనలు ఎవరివి? గోన గన్నారెడ్డి గంగిరెద్దు అనే రచనలు ఎవరివి? అడవి బాపిరాజు. అడవి బాపిరాజు. తెలుగు జానపద సాహిత్యంపై మొట్టమొదట పరిశోధన చేసిన వారు ఎవరు? తెలుగు జానపద సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేసిన వారు ఎవరు? బిరుదురాజు రామరాజు. గుజ్జనగూళ్ళు అనే రచన ఎవరిది? గుజ్జనగూళ్ళు అనే రచన ఎవరిది? అవధాని రమేష్. అవధాని రమేష్. భరతవంశీయులకు విలువిద్య నేర్పిన గురువుగారు ఎవరు? భరతవంశీయులకు విలువిద్య నేర్పిన గురువుగారు ఎవరు? ద్రోణాచార్యులు. ద్రోణాచార్యులు. ఈ భరతవంశీయులకి తాతగారు ఎవరు అంటే భీష్ముడు అన్నమాట. భీష్ముడు. నెక్స్ట్ వన్. మన ప్రతిభా పాఠవాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి అని తెలియజేసేటటువంటి కథ ఏది? ఉపాయం. ఉపాయం. సత్యమహిమ అనే పాఠ్యాంశం ఎక్కడ నుండి గ్రహించబడినది? సత్యమహిమ అనే పాఠ్యాంశం ఎక్కడ నుండి గ్రహించబడింది? గుజ్జనగూళ్ళ నుండి గ్రహించబడింది. అవధాని రమేష్ గారు రచించిన గుజ్జనగూళ్ళ నుండి గ్రహించబడింది. తిలకించి. తిలకించి అనగా అర్థం ఏమిటి? తిలకించడం అంటే చూసి, చూడడం, చూసి ఆనందించడం అట్లా. సో చూసి అనే అర్థం వస్తుందన్నమాట. పాషాణం అనగా అర్థం ఏమిటి? పాషాణం ఆల్రెడీ టెట్లో ఇచ్చారు బిట్టు. పాషాణం అనగా రాయి. పాషాణం అనగా రాయి. అలాగే క్షీరాన్నం. క్షీరాన్నం అంటే మనకు అక్కడ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇచ్చారులేండి, అక్కడ వస్తుంది ఇది. క్షీరాన్నం అంటే పాయసం. పాయసం. నెక్స్ట్ వన్. ఏ కాలిది నేరం అనే కథ ఎక్కడ నుండి గ్రహించబడింది? ఏ కాలిది నేరం అనే కథ ఎక్కడ నుండి గ్రహించబడింది? మర్యాద రామన్న కథల నుండి గ్రహించబడింది. సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏంటి? సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏమిటి అంటే ముగ్గుల్లో సంక్రాంతి. ముగ్గుల్లో సంక్రాంతి అనేది అవుతుంది. నెక్స్ట్ వన్. ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఇది ఒక వ్యాస రూపంలో ఉన్నటువంటి స్టోరీ. సో వ్యాసం. సంక్రాంతికి సాంప్రదాయంగా వచ్చేటటువంటి ప్రతి సంక్రాంతికి కూడా మన పల్లెటూరుల్లో సాంప్రదాయంగా వచ్చేటటువంటి జానపద కళారూపం పేరేమిటి? గంగిరెద్దులు. గంగిరెద్దులు. ధనుర్మాసంలో సూర్యుడు ఏ రాశిలోనికి ప్రవేశిస్తాడు? ధనుర్మాసంలో సూర్యుడు ఏ రాశిలోనికి ప్రవేశిస్తాడు? ధనుస్సు రాశి. ధనుస్సు రాశి. రథం ముగ్గులో 2 చక్రాలలో ఉండే మొత్తం ఆకుల సంఖ్య ఎంత? 12 ప్లస్, నాకు ఇది ఒక డౌట్ ఉంది, ఒకసారి చూడండి. 12 + 12 24 ఆకులు అనుకుంటా. ఒకసారి చూడండి, కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. నెక్స్ట్ వన్. నామవాచకం యొక్క గుణాలను తెలియజేసే పదాలను ఏమంటారు? నామవాచకం యొక్క గుణాలను తెలియజేసే పదాలు విశేషణాలు అవుతాయి. నెక్స్ట్ వన్. క్రింది వానిలో విశేషణం కానిది ఏమిటి? చూడండి, తేలికైన విశేషణమే, పచ్చని విశేషణ, తెలివైన విశేషణమే. ఈ ఒంగోలు అనేది కాదనమాట. నెక్స్ట్ వన్. ధనికుడి లాభం దరిద్రుని దానం అనేది ఇది మనకి అది ఏ లెసన్ అంటే నకిలీ కన్ను అనే లెసన్లో ఉంటుందన్నమాట. ఇది అనేది ఏంటి అంటే సామెత అన్నమాట. ఇది ఒక సామెత.
నెక్స్ట్ వన్, ఎంత చెలిమి ఉన్నా ఎగతాళి చేయకు అనేటటువంటి పద్యాన్ని రచించిన వారు ఎవరు? నార్ల చిరంజీవి గారు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో నీతి చంద్రిక నుండి గ్రహించబడినది ఏమిటి? నీతి చంద్రిక నుండి గ్రహించబడిన కథ ఏమిటి? పేను నల్లి నీతి చంద్రిక నుండి గ్రహించబడింది. నసీరుద్దీన్ కథల నుండి గ్రహించబడింది ఏంటంటే నకిలీ కన్ను. నసీరుద్దీన్ కథల నుండి గ్రహించబడింది నకిలీ కన్ను. మొక్కపాటి నరసింహశాస్త్రి రచించినటువంటి పాఠం పేరేమిటి? మొక్కపాటి నరసింహశాస్త్రి రచించిన పాఠం పేరేంటి? బారిస్టర్ పార్వతీశం. హయము అనగా అర్థం ఏమిటి? హయము అనగా అర్థం గుర్రము, అశ్వము. గాడిదని గార్ధబం అంటారు, ఇది కూడా తెలుసుకోండి. గార్ధబం అంటే గాడిద. సో 1 and 2 ఈజ్ రైట్ ఆన్సర్. హయము అంటే గుర్రము, అశ్వము. పార్వతీశం గారి యొక్క ఊరి పేరేమిటి? పార్వతీశం గారి యొక్క ఊరి పేరు ఏమిటి? మొగలితుర్రు. ఏరువాక పాటను రచించినది ఎవరు? ఏరువాక పాటను రచించినది ఎవరు? బిరుదురాజు రామరాజు. అత్యాస అనే కథ ఎక్కడ నుండి గ్రహించబడింది? అత్యాస అనే కథ ఎక్కడ నుండి గ్రహించబడింది? పంచతంత్ర కథ నుండి గ్రహించబడింది. రాజు కవి అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి? రాజు కవి అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి? ఇది ఒక పద్య కథ, పద్య రూపంలో ఉంటుందమ్మా రాజు కవి అనే లెసన్. సో పద్యము కథ అట్లా చాలా ఇంపార్టెంట్ అది. క్రింది వానిలో సర్వనామ పదం ఏది? రాజ్యం అనేది నామవాచకం, ఇష్టము అనేది విశేషణం, చెప్పింది అనేది క్రియ, ఒకరు అనేది నామవాచకం. అడవి బాపిరాజు రచించిన పాట ఏమిటి? వెయ్యేళ్ళ కవినోయి అనేది అడవి బాపిరాజు గారు రచించిన పాట. మీరు ఏ ఊరిలో ఉంటున్నారు అనే వాక్యంలో ప్రశ్నార్థక పదం ఏది? ప్రశ్నార్థక పదాలు ఏమని చెప్పాము? ఎక్కడ, ఎప్పుడు, ఏమిటి, ఎలా, ఏది, ఇవన్నీ కూడా. సో ఇందులో మనకి ఏ అనే పదం వచ్చింది, ఏకాక్షర పదం. సో ఏ అనేది ప్రశ్నార్థక పదం అవుతుంది. నెక్స్ట్ వన్, మిసిమి అనగా అర్థం ఏమిటి? మిసిమి అనగా నూతన కాంతి అనే అర్థం. ఆయనం అనగా అర్థం ఏమిటి? ఆయనం అనగా అర్థం గమనం అనే అర్థం. తలలో నాలుక అనునది ఒక. మిక్కిలి నమ్మకస్తుడిని తలలో నాలుక వంటివారు అంటారు. మిక్కిలి నమ్మకం కలిగిన వాడిని. సో తలలో నాలుక అంటే ఇది ఒక జాతీయం అన్నమాట. నెక్స్ట్ వన్, కదలక మెదలక అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఏది? కదలక మెదలక అనే అర్థాన్ని ఇచ్చే పదం మన్ను తిన్న పాములాగా. గండ వితతిమయం అనగా అర్థం ఏమిటి? గండ వితతిమయం అనగా అర్థం రాళ్లతో నిండినది. గండ అంటే శిలలు, సో రాళ్లతో నిండినది అనే అర్థం. ఇహం అనగా అర్థం ఏమిటి? ఇహం అంటే ఇక్కడ, అంటే ఈ లోకం అని అర్థం. పరం అంటే పరలోకం అని అర్థం. సో ఇహం అంటే ఈ లోకం. రుచిమయం అనగా అర్థం ఏమిటి? రుచిమయం కాంతితో నిండినది అని అర్థం. రుచిమయం అనగా కాంతితో నిండినది అని అర్థం. అమృతం అనునది ఒక నామవాచకం. ఇది ఒక నామవాచకం. నువ్వు అనునది ఒక సర్వనామం. బాగా అనునది ఒక బాగా అంటే ఇది ఒక గుణాన్ని గురించి తెలియజేస్తుంది. బాగా అంటే ఎక్కువ, ఆ రకంగా. సో ఇది ఒక విశేషణం. జన్మించే, పుట్టడం, జన్మించడం, ఇట్లా ఆ మీనింగ్లోనే వచ్చింది కదా. జన్మించడం అంటే ఇది ఒక క్రియ. అంతటా అనునది ఒక విశేషణం.
చూడండి, ఇది ఇంపార్టెంట్, టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి. సో మనకి ఇవి తప్పనిసరిగా తెలియాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ అనేది సైన్స్, 6th క్లాస్ సైన్స్ నుంచి మీకు రాబోతుంది టెస్ట్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.